హలో! ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే 139 యాక్షన్ ప్లాన్ ఫర్ రికవరీ. ఒక వ్యాపారం అనుకోకుండా తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళిపోయిందనుకోండి. అప్పుడేం చేయాలి? ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్కి డాక్టర్లు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రియాజ్ చేస్తారు కదా. సరిగ్గా అదే పద్ధతిని వ్యాపారానికి ఎలా అప్లై చేయాలో ఈ డాక్యుమెంట్ మనకు అద్భుతంగా వివరిస్తుంది. పడిపోయిన బిజినెస్ని మళ్లీ నిలబెట్టడానికి ఇదొక పక్కా మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. అనాటమీ ఆఫ్ ఎ సెట్బ్యాక్, స్ట్రాటజిక్ రికవరీ పిల్లర్స్, రివైవింగ్ కీ ఫంక్షన్స్, లీడర్షిప్ అండ్ మైల్స్టోన్స్, ఫ్యూచర్ ప్రూఫింగ్. ఒక సంస్థను మళ్లీ ట్రాక్లోకి తేవడానికి మనం ఫాలో అవ్వాల్సిన 5 కీలక దశలు ఇవే. అసలు ఈ డాక్యుమెంట్ మెయిన్ గోల్ ఏంటంటే, ఇక్కడ ఈ కొటేషన్ చూడండి. ఆపరేషన్స్ని స్థిరీకరించడానికి, మార్కెట్ నమ్మకాన్ని తిరిగి పొందడానికి, అలానే స్థిరమైన వృద్ధికి సిద్ధం కావడానికి ఒక నిర్మాణాత్మకమైన రికవరీ ప్లాన్ రూపొందించడం. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదా. అంటే ముందు పేషెంట్ ప్రాణాలు కాపాడాలి, ఆ తర్వాతే లాంగ్ టర్మ్ హెల్త్ గురించి ఆలోచించాలి. వ్యాపారంలో కూడా ఫస్ట్ జరగాల్సింది ఇదే. అయితే ఇప్పుడు మన మొదటి దశలోకి వద్దాం. అనాటమీ ఆఫ్ ఎ సెట్బ్యాక్, డయాగ్నోసింగ్ ది క్రైసిస్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ మ్యాట్రిక్స్ చూడండి. ఇది సమస్యలనే ఊరికే గాలికి వదిలేయకుండా లీడర్స్ అంతా కూర్చుని ప్రాపర్ అనాలిసిస్ చేసేలా చేస్తుంది. అసలు మెయిన్ ఇష్యూ ఏంటి, దానికి రూట్ కాజ్ ఏంటి, దానివల్ల ఫైనాన్షియల్గా, ఆపరేషనల్గా, ఇంకా రెప్యుటేషన్ పరంగా జరిగిన డ్యామేజ్ అంతా, ఇలా ఖచ్చితమైన నష్టాన్ని అంచనా వేయడానికి ఈ మ్యాట్రిక్స్ ఒక పవర్ఫుల్ టూల్ లాగా పనిచేస్తుంది. సరే, రోగ నిర్ధారణ అనైతే పూర్తయింది. కాబట్టి ఇప్పుడు రెండో దశకు వెళ్దాం. కోర్ స్ట్రాటజిక్ రికవరీ పిల్లర్స్, ద ట్రీట్మెంట్ ప్లాన్. వ్యాపారం అనే ప్రాణిని బతికించుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ 5 పిల్లర్స్ని ఒకేసారి స్ట్రాంగ్ చేయాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ద్వారా లాభాలను వెనక్కి తేవడం, ఆపరేషనల్ ఎఫిషియన్సీ ద్వారా వేస్ట్ని తగ్గించడం, కస్టమర్లలో మళ్లీ ట్రస్ట్ బిల్డ్ చేయడం, డీలా పడిపోయిన టీంలో మళ్లీ జోష్ నింపడం, మరియు మార్కెట్లో మన బ్రాండ్ వాల్యూని తిరిగి దక్కించుకోవడం. బ్లీడింగ్ని వెంటనే ఆపాలంటే ఈ 5 అత్యంత కీలకమన్నమాట. అండ్ ఇదైతే ఒక అద్భుతమైన కంపారిజన్ అని చెప్పొచ్చు. ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ పనులకి, క్రూషియల్ ఆపరేషనల్ పనులకి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఒకవైపు ఖర్చులు తగ్గిస్తూ, కొత్త రెవెన్యూ సోర్సెస్ వెతుక్కుంటూ బర్న్ రేట్ని కంట్రోల్ చేయాలి. అదే టైంలో ఆగిపోయిన సప్లై చైన్ను సెట్ చేయడం, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం లాంటివి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనకర్థమవుతోంది. ఇక మూడవ దశ, రివైవింగ్ కీ బిజినెస్ ఫంక్షన్స్, స్టాపింగ్ ద బ్లీడింగ్. దీన్ని ఒక రకంగా బిజినెస్ ఫిజియోథెరపీ అనుకోవచ్చు. ఈ మార్కెట్ అండ్ కస్టమర్ రికవరీ ప్లాన్లోని స్టెప్స్ గమనించండి. ఫస్ట్ స్టెప్, ఉన్న కస్టమర్లను వదులుకోకుండా చూసుకోవడం. ఆ తరువాత మెల్లగా కొత్త కస్టమర్లను అట్రాక్ట్ చేయడం. ఈ ప్రాసెస్లో బ్రాండ్ ఇచ్చే మెసేజ్ చాలా పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలి. ఫైనల్గా ప్రోడక్ట్ని కరెక్ట్ ఛానల్స్ ద్వారా రీచ్ అయ్యేలా చేసి, ఆ పోయిన నమ్మకాన్ని మళ్లీ ఎలా తెచ్చుకోవాలో ఇది పర్ఫెక్ట్గా వివరిస్తుంది. నాలుగవ దశ, లీడర్షిప్, మెట్రిక్స్ అండ్ మైల్స్టోన్స్, మానిటరింగ్ వైటల్స్. జనరల్గా ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు లీడర్స్ ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం కదా. దానికి చెక్ పెట్టే ఫ్రేమ్వర్క్ ఇదే. ఏ ఎగ్జిక్యూటివ్ ఏ పని చేయాలి, దాన్ని ఎలా కొలవాలి అనేది ఇది స్ట్రిక్ట్గా ఫిక్స్ చేస్తుంది. సీఈఓ స్ట్రాటజీ చూసుకుంటే సీఎఫ్ఓ ప్రతిపక్షం రోజులకు ఫైనాన్షియల్ హెల్త్ని చెక్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎవ్వరూ తమ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోలేరు. ఒక పెద్ద దెబ్బ తగిలాక ఓవర్నైట్లో కోలుకోవటం ఇంపాసిబుల్ కదా. ఇక్కడున్న ఈ టైమ్లైన్ ఆ రియాలిటీని స్పష్టంగా చూపిస్తుంది. ఫస్ట్ 3 months కేవలం సంస్థను స్టేబుల్ చేయాలి. ఆ తర్వాత 6 నెలల వరకు ఉన్న వనరులను ఆప్టిమైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఫ్యూచర్ గ్రోత్కి మనం ప్రిపేర్ అవ్వగలం. ఇదొక మ్యారథాన్ లాంటిది, అంతేగాని స్ప్రింట్లాగా ఉరుకులు పరుగులు పెడితే వర్కౌట్ అవ్వదు. మనకు ఎన్ని మెట్రిక్స్ ఉన్నా సరే, సంస్థ ముందుగా గమనించాల్సిన అత్యంత కీలకమైన వైటల్ సైన్ ఈ మంత్లీ బర్న్ రేట్. ప్రతి నెల ఎంత డబ్బు కరిగిపోతోందో సీఎఫ్ఓ నిరంతరం కన్నేసుంచాలి. అఫ్కోర్స్ దీంతోపాటు రెవెన్యూ గ్రోత్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోండి. ఒక విషయం ఏంటంటే, బిజినెస్ కష్టాల్లో ఉన్నప్పుడు నిజాన్ని దాచేయడం కన్నా ట్రాన్స్పరెంట్గా ఉండటమే చాలా ముఖ్యం. ఈ కమ్యూనికేషన్ ప్లాన్ ఎగ్జాక్ట్గా అదే చెబుతోంది. ఎంప్లాయీస్కి టౌన్ హాల్స్ ద్వారా, ఇన్వెస్టర్స్కి రిపోర్ట్స్ ద్వారా, కస్టమర్స్కి సోషల్ మీడియా ద్వారా, ఇలా ఎవరికి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అలా ఇస్తూ, బిజినెస్ మళ్లీ కోలుకునేదాకా ఆ నమ్మకాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక ఫైనల్గా 5వ దశ, ఫ్యూచర్ ప్రూఫింగ్ ది ఆర్గనైజేషన్,
లాంగ్ టర్మ్ రీహాబ్. వ్యాపారం కోలుకుంది కదా అని రిలాక్స్ అవ్వడానికి లేదు. రికవరీ ప్రాసెస్లో కూడా ఫండింగ్ షార్ట్ఫాల్స్ రావొచ్చు, మార్కెట్ మన ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేదా ఎంప్లాయీస్ డీమోటివేట్ అవ్వచ్చు. ఈ రిస్క్ మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ ద్వారా ఏంటంటే, ఇలాంటి సెకండరీ కాంప్లికేషన్స్ రాకముందే వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, కేవలం జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం మాత్రమే కాదు, ప్రాసెస్, ప్రోడక్ట్, లీడర్షిప్, ఇంకా కల్చర్ వీటిని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. వ్యాపారం ఎప్పుడూ హెల్దీగా ఉండాలంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనే ఈ రోజువారీ ఫిజియోథెరపీ ఖచ్చితంగా జరగాల్సిందే. ఈ విశ్లేషణను ఈ పవర్ఫుల్ క్వెశ్చన్తో ఎండ్ చేద్దాం. ఈ రికవరీ ప్లాన్ కోల్పోయిన స్టెబిలిటీని తిరిగి తీసుకురావడమే కాదు, ఫ్యూచర్లో ఇన్నోవేషన్ వైపు, అలాగే సస్టైనబుల్ గ్రోత్ వైపు సంస్థను ఎలా సన్నద్ధం చేస్తుంది? ఈ డాక్యుమెంట్ మెయిన్ సారాంశం మొత్తం ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి.